హన్మకొండ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం కమలాపురం మండలం మర్రిపల్లిగూడెం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలకు ఎంత చరిత్ర ఉంది. ఈ పాఠశాల గత 75 సంవత్సరాలకు పైబడి నడుస్తున్నప్పటికీ మెరుగైన వసతులు లేక కన్నీరు పెడుతున్నది. ఇక ఈ బడి గొప్ప వాళ్ళని తీర్చిదిద్దిన ఘనత ఉంది. కానీ ఇప్పుడు ఆ వసతులు లేక విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వ్యవస్థలకు మొగ్గు చూపడంతో కనుమరుగైపోతున్నది. విద్యార్థి సంఘ నాయకులు, రాజకీయ పార్టీల నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి సరైన సౌకర్యాలను కల్పించేటట్టు చేసినట్లయితే పాఠశాలకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రజలు అంటున్నారు. ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మా పాఠశాలలో అన్ని సబ్జెక్టుల్లో ఉన్నారని, వారికి సరైన విద్యాబోధన అందించేటట్లుగా మేం సిద్ధంగా ఉన్నామని అన్నారు. విద్యార్థి సంఘ నాయకులు ఉప్పుల శివ మాట్లాడుతూ, ఈ పాఠశాలలో మెరుగైన వసతులు కల్పించేటట్లుగా ఎంఈఓ, డిఈఓ, విద్యా కార్యదర్శి కార్యాచరణను రూపొందించాలని అన్నారు. పాఠశాల విద్యార్థిని మాట్లాడుతూ, ఈ పాఠశాలలో అన్ని విధాలైన సౌకర్యాలు మా ఉపాధ్యాయుల ద్వారా మేము నేర్చుకుంటున్నామని, మధ్యాహ్న భోజనంతో పాటు పుస్తకాలు, డ్రెస్సులు, పెన్సిళ్లు, కంప్యూటర్ ఇటువంటి సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. మా పాఠశాలలో 10వ తరగతిలో 100% మించి పాస్ అయ్యారని అన్నారు. ZPHS Maripalligudem staff. So we are working our better level. The admissions are this year. We are also facing lack of admissions in government school like ZPHS Maripalligudem. So some classes like 7th, 8th, the admissions are not coming to our school. Low. We are also trying from 6th June Badibata program. Our surrounding villages we also visited door to door, and we also convinced the parents our better way. But the admissions are not getting our school. So we are facing the problem. The facilities are also there. Our headmaster and our staff also try to provide facilities to the students and the staff, like washing rooms, current facility, fans. Every classroom is also having fans. But the students are not joining in our school. We are not satisfied. Our village ex-sarpanches and people's representatives, they are also cooperating with us, but the parents are not interested to join in our school. Please, we are also we are surrounding villages people, we are urging that please protect government schools. Please, the students are also getting by the government uniforms freely. Notebooks are also supplying, textbooks are also supplied, but the students are not joining. Please cooperate our society to get the admissions to join the students in our school. Thank you, one and all. మా పాఠశాలలో ZPHS మరిపల్లిగూడెం, మా పాఠశాలలో గత సంవత్సరం మొదటి విద్యార్థులు 25 మందికి 25 మంది పాస్ అయ్యారు. 100% రిజల్ట్ రావడం జరిగింది. మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం. మన మండలంలో మా పాఠశాలలో ఉన్న విద్యార్థులకే GPA పాయింట్ ఎక్కువ రావడం జరిగింది. అదేవిధంగా మనం మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ అనేది అన్ని విధాలుగా ప్రొవైడ్ చేస్తున్నది. యూనిఫామ్ కానీ, టెక్స్ట్ బుక్స్ కానీ, నోట్ బుక్స్ కానీ, అదేవిధంగా మిడ్ డే మీల్స్లో డే బై డే ఎగ్స్ కానీ, రాగి జావా కానీ అందిస్తున్నది. కాబట్టి అందరూ కూడా మా ప్రభుత్వ పాఠశాలలో జాయిన్ కావాలని మేము కోరుకుంటున్నాం. మంచి నాణ్యమైన విద్యను అందిస్తాం. ప్రైవేట్ స్కూల్కు దీటుగా మేము మంచి నాణ్యమైన విద్యను అందిస్తామని మేము హామీ ఇస్తున్నాం. అదేవిధంగా బడిబాటలో కార్యక్రమంగా మేము ప్రతిరోజు కూడా విలేజ్లో ప్రతి డోర్ టు డోర్ తిరగడం జరిగింది. అయినా కూడా కొంతమంది విద్యార్థులు సరిగా మేము అనుకున్న దానికి రీచ్ కాలేకపోతున్నాం అడ్మిషన్కు. కాబట్టి అందరూ కూడా దయచేసి మా పాఠశాలకు అడ్మిషన్ ఇప్పించగలను. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపల్లిగూడెం పాఠశాలలో పూర్వ విద్యార్థులు కానీ, ప్రజెంట్ ఉన్న విద్యార్థులు కానీ
వివిధ క్రీడల్లో కబడ్డీ కానీ, ఖోఖో కానీ, అథ్లెటిక్స్ కానీ, వాలీబాల్ కానీ వివిధ గేమ్స్లో మండల స్థాయి నుంచి మొదలుకుంటే రాష్ట్ర స్థాయి వరకు ఇంతకుముందున్న పాత పిల్లలే కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న పిల్లలే కానివ్వండి, అథ్లెటిక్స్లో గేమ్స్లో కానీ మంచి స్థాయిలో రాణించి ఇంత విశాలమైన గ్రౌండ్ ఉన్నది. అయినా కూడా మాకు ఏది ప్రతి ఇంటికి డోర్ టు డోర్ తిరిగినా కూడా పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు సహకరించడం లేదు. దీని తోడు అందరూ సహకరించి స్కూలు రేపు రాబోయే రోజులలో మూతపడే విధంగా ఉన్నది కాబట్టి దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన గ్రామ ప్రజలందరిదని కోరుకుంటున్నాం. వంటలు ఇక్కడ మీరే చేస్తారా? 4 సంవత్సరాలు, ఇవే 2 సంవత్సరాలు అవుతాయి. ఇంకో బాగుండే వరకు పోయాను, ఏంటి ఇట్లా పడతలేవానే పోయింది. ఇక నేను ఉంటాను, నాకు నడుము దెబ్బ అవుతుంది కాబట్టి ఇక ఏది పడ్డకాడతాను ఉంటాను. ఇక వాళ్ళ కొడతా అంటే ఇబ్బంది అవుతుంది సార్. ఇక్కడ అన్నం చెక్క తాకుతలేదు అన్నానికి, ఖచ్చిపెచ్చి అవుతుంది. ఇక మరి ఇది ఇట్లున్నది, రూమ్ చేస్తామని రూమ్ చేసిర్రు, అది సగాన్ని ఆపారు. ఇక సగాన్ని ఆపారు, మేము ఎవరు అడిగితే మాకు తెలియదు అని వాళ్ళు అంటారు. ఇక అట్నే ఉంటుంది, వాళ్ళు కలుసుకుంటారు, కళ్ళు మండుతా అంటే ఏందా అంటాను. ఇక గ్యాసులు వస్తాయి అని ఆడ మీటింగ్ కాడికి పోతా అంటాను, కానీ గ్యాసులు వస్తాయి. ఈ ఇబ్బంది పడతాను. ఇక గిట్టున్నాయి. ఎన్ని సంవత్సరాలు అయితే? 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలు అయిపోయిందా? 4 సంవత్సరాలు. అంటే ఇంతవరకు షెడ్ కట్టలేదు. షెడ్ కట్టలేదు. ఇది వరకు ఒకసారి అవి అక్కడే చేసారు, అది బేసినట్టు లేపారు, అది బంద్ పెట్టారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇది చేసారు, ఇది ఆడికే లేపారు, మళ్ళీ బంద్ పెట్టారు. మేము ఏదన్నా తెచ్చుకొని అందులో రూమ్ అయితే మాది మాకుంటే ఏదైనా తెచ్చుకొని అందులో వేసుకున్నాం. ఇప్పుడు దుకాణంలో కట్టాలంటే బొచ్చడి దగ్గర అవుతాను ఖాత మీద. ఇక నాకు అగ్గు వచ్చినప్పుడు గజమ్ముకుంటకు పోయి ఆడ తెచ్చుకొని అందరు వేసుకున్నాం ఏదన్నా. ఇప్పుడు ఇక మొత్తం వంటలకే ఆ దుకాణంలో సామాన్కి అవుతాయి వచ్చే పైసలు. జీతం గవే 1000 రూపాయలు. ఇక పెరిగినాయి అంటారు, కానీ లేవు ఏం లేవు. 3000 పెంచినాను అన్నాడు, ఇక గదే 1000 రూపాయలు వస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు కదా, ఇక్కడ వంటశాల ఇప్పుడు అంటే మేము చదువుతున్నటువంటి గత 4 సంవత్సరాల నుండి కూడా దీన్ని స్కూల్ చైర్మన్ అయినటువంటి ఒక వ్యక్తి ప్రారంభించిండు. కడతామని చెప్పి గవర్నమెంట్ ఇబ్బంది అవుతుందని చెప్పి అనేక సార్లు మేము స్టూడెంట్స్గా రిప్రజెంటేషన్ ఇచ్చినాము ప్రజాప్రతినిధులకు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వంట చేసే వాళ్ళు కూడా, పని వాళ్ళు కూడా చాలామంది ఎంఈఓ కానీ హెచ్ఎం కానీ చెప్తే మేము వంటగది కట్టిస్తామని చెప్పి గవర్నమెంట్ కూడా హామీ ఇచ్చి దానికి సంబంధించిన నిధులు ఇష్యూ అయినాయి ఆల్రెడీ. దాని తర్వాత ఒక్కొక్క సంవత్సరంకు బేస్మెంట్ వేసారు, ఒక సంవత్సరం కొంచెం గోడలు కట్టించారు, కొంచెం ఇటుక వచ్చి ఆగింది. ఇది మెటీరియల్ వస్తలే అని చెప్పారు, డబ్బులు వస్తలేవు అని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మనం చూసుకుంటే దీన్ని ఇంకా బిల్డింగ్ వేయకుండా దాదాపు సంవత్సరం బుట్టి ఇట్నే అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ స్కూల్ ఇంతకుముందు దీనికి అయితే ఎవరు హ్యాండ్ ఓవర్లు ఉన్నదో చైర్మన్ కానీ ఎవరు పట్టించుకోవట్లేదు. గ్రామ సర్పంచులు కానీ ఎవరు కానీ ప్రజాప్రతినిధులు ఎవరు కానీ అసలు స్కూల్ సమస్యలు అస్సలు పట్టించుకోవట్లేదు. మనం చూసుకుంటే దీన్ని ఇంకా రేకుల షెడ్ లేవు. వచ్చేది అది వర్షాకాలం కాబట్టి స్కూల్ స్టార్ట్ అయిన వాళ్ళు ఈ విద్యా సంవత్సరం స్కూల్ స్టార్ట్ అయ్యి దాదాపు 10 రోజులు అవుతుంది. 10 రోజుల బట్టి కూడా ఇక్కడ ఎవరు లోకల్ వాళ్ళు చైర్మన్ కానీ ఎవరు కానీ పట్టించుకోవట్లేదు. విద్యాశాఖ అధికారులు కూడా పర్యవేక్షణ కరువయ్యేసరికి ఇప్పుడు 5 మండలకు ఒక ఎంఈఓ అయ్యేసరికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు సందర్శించలేకపోతున్నాయి. మొత్తం పూర్తి స్థాయి బాధ్యత ఇక్కడికి హెచ్ఎం వచ్చినా కానీ ఇక్కడ ఎలాంటి నిధుల కొరత ఉండదు. ఫస్ట్ నిధుల కొరత ఉండేసరికి మనం చూసుకుంటే ఇప్పుడు ఇంకా రేకుల షెడ్ వేయలేదు, మీరు బిల్డింగ్ వస్తా అని చెప్పి అది లేదు. వర్షాకాలం కాబట్టి వంటలు వండడానికి తీవ్రంగా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నది. పిల్లలు ఇప్పుడు వర్షం పడడంతోటే కట్టెలు ఉండవు. గ్యాస్ పొయ్యి ఇస్తా అని చెప్పి గవర్నమెంట్ చెప్పింది, కానీ ఇంతవరకు ఎలాంటి గ్యాస్ పొయ్యి కానీ ఏది లేదు. ఇప్పుడు కట్టెలు వర్షం పడడం వల్ల కట్టెల మీద నడిస్తే వంట పడడానికి తీవ్ర ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనివల్ల వంట వాళ్ళు కానీ విద్యార్థులు కానీ తీవ్ర ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఇంకా ఇప్పుడు అన్నీ ఉన్నాయా? మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయా? స్కూల్లో ఫెసిలిటీస్ అని అంటే మేము అనేక సార్లు విద్యాశాఖ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా పాఠశాల పూర్వ విద్యార్థులుగా మేము అనేక మార్లు
ప్రజానాయకులుగా మేము అనేక మార్లు ప్రజాప్రతినిధులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ డిఓ ఎంఈఓలకు కానీ అనేక సార్లు వినతి పత్రం ఇచ్చినా కానీ ఎవ్వరూ ప్రభుత్వ బడుల్లో పట్టించుకోవట్లేదు. ఈ స్కూల్కు దాదాపు 75 సంవత్సరాల చరిత్ర ఉన్నది. నిజాం కాలం నాడే ఉర్దూ మీడియంలో 7వ తరగతి దాకా 1940 నుంచే ఈ స్కూల్లో ఉర్దూ మీడియం స్టార్ట్ అయినది. అప్పటి నుంచి ఇప్పటిదాకా సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యి ఇంతవరకు మంచి స్థితితో అయింది. ఇప్పుడు ఉన్నటువంటి పక్క స్కూళ్ళలో కార్పొరేట్ వ్యవస్థ, ప్రైవేట్ వ్యవస్థ ఎక్కువ అయ్యేసరికి ఈ స్కూల్లో ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ప్రభుత్వ వాళ్ళు పట్టించుకోలేదు. ఇందులో మౌలిక సదుపాయాలు కానీ, ఇలాగే ఫర్నిచర్ కానీ, లోపల స్టేషనరీకి సంబంధించిన వస్తువులు కానీ లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బంది పడుతుంది. వచ్చే అరాకూర ఇది స్కూల్కి వచ్చే నిధులతోని వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ దానికి ఖర్చు పెట్టేసరికి డబ్బులన్నీ అయిపోతాయి అంటున్నారు. అయితే గవర్నమెంట్ ఇంకెక్కువ స్థాయిలో నిధులు కేటాయిస్తే ఈ ప్రభుత్వ వాళ్ళని రక్షించబడతాయి. ఇప్పుడు చూసుకుంటే గత 7 సంవత్సరాల క్రితము ప్రతి తరగతికి 30 మంది పైన విద్యార్థులు ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే కేవలం ఈ స్కూల్ మొత్తం కలిపి ఈ హై స్కూల్ 6th నుంచి 10th వరకు మొదలు పెడితే కేవలం 75 మందికి రావడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే మనం ఆలోచించుకుంటే ఇప్పుడు ఒకప్పుడు 75 మంది అంటే దాదాపు 300 మంది 5 సంవత్సరాల కింద 4 సంవత్సరాల కింద ఉండేది ఈ పాఠశాల. ఇప్పుడు 75 మందికి వచ్చిందంటే ఇంకొక 2 సంవత్సరాల వరకు ఈ పాఠశాల మొత్తం నిర్వీర్యమై మూతపడే కాడికి ఆ పరిస్థితి వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలి, మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఈ పాఠశాలకు ఇంతకుముందు ఉన్న ఇతర ఆర్థిక శాఖ మంత్రి ఇతర ఈ పాఠశాలకు వచ్చి మేము చదువుకుంటున్నప్పుడు దీన్ని మోడల్ స్కూల్లో చేస్తాము, మరిపిల్లిగూడెంలో మండలం చేస్తామని చెప్పి మాట్లాడిండు. దాని తర్వాత ఈ స్కూల్కు నూతన బిల్డింగ్ చేస్తామని చెప్పిండు. ఆ మాట రాజకీయ నాయకులు చెప్పే మాటలాగానే ఒక కళలాగానే మిగిలిపోయింది ఆ మాట. ఇంతవరకు కానీ ఇప్పుడు మనం చూసుకుంటే నూతన బిల్డింగ్ రాలేదు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ కానీ, అలాగే బోర్ ఫెసిలిటీ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ, ఇక్కడ ఉన్న వంటగది కానీ, అలాగే ల్యాబ్కు సంబంధించిన వస్తువులు కానీ, ఇంకా ల్యాబొరేటరీకి సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్స్ ఏవైనా కానీ తీవ్ర ఇబ్బంది పడతారు విద్యార్థులు. ఇవన్నీ లేక డోర్లు సరిగ్గా లేవు, ఇక్కడ కిటికీలు సరిగ్గా లేవు, వర్షం వస్తే తరగతి గదుల నుంచి నీళ్ళు వస్తున్నాయి. ఇలా అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. ఈ కమలాపూర్ మండల కేంద్రంలోని మరిపల్లిగూడెం గ్రామంలో ఈ ప్రభుత్వ పాఠశాల ఇంత చరిత్ర ఉన్న ఈ పాఠశాలను ఇంత పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రజానాయకులారు ఇప్పటికైనా స్పందించి మరిపల్లిగూడెం పాఠశాల యొక్క పరిస్థితి, దాని చరిత్రను తెలుసుకొని ఇప్పటికైనా ఓ నూతన బిల్డింగ్ కట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. దీని వరకు నూతన బిల్డింగా లేకుంటే సరిపడా గదులు ఒకసారి అధికారుల పర్యవేక్షణ చేసి దీనికి ఎన్ని గదులు అవసరం అయితే, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, ఇంకా స్ట్రెంత్ ఎట్లా పెంచాలి, ప్రభుత్వ బడి ఎట్లా స్ట్రెంత్ పెంచే కనుమ సంఖ్య పెంచే పరిస్థితి ఏ రకంగా చేస్తే పెరుగుతుందనే పరిస్థితి ఆలోచించాలి. దాన్ని బట్టి ఓ నివేదిక తయారు చేసి జిల్లా విద్యాశాఖ గారికి చేరవేసి ఈ మరిపల్లిగూడెం పాఠశాలకు ఇంకొక 5 తరగతులు, ఇప్పుడు ఎట్లయితే దాదాపు 5 తరగతులు ఉన్నాయి, 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 5 తరగతులు అవసరం అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు చెప్పే విధం ఏంటంటే దాదాపు మాకు ఇప్పుడు 2 గదులు ఉన్నాయి, సరిపో. నా పేరు శ్రీ విద్య, నేను 10వ తరగతి చదువుతున్నాను. మాది మండలం కమలాపూర్, మరిపల్లిగూడెం గవర్నమెంట్ స్కూల్. ఇది ఉచితంగా బుక్స్ ఇస్తారు, నోట్బుక్స్ ఇస్తారు, సార్లు కూడా మంచిగా చదువు చెప్తారు. ఇంకా డే బై డే ఎగ్ ఉంటుంది, ఫుడ్ బాగుంటుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. సార్లు ఇంట్రెస్ట్ పెట్టి స్టడీ కూడా బాగా చెప్తున్నారు. ఇంకా ప్రైవేట్ స్కూల్లోకి ఎవరు పంపకండి, మా స్కూల్లో స్ట్రెంత్ కొంచెం తక్కువ ఉంది, అందరు రండి. ఉచితంగా పుస్తకాలు ఇస్తారు, టై బెల్ట్ ఇవన్నీ ఇస్తున్నారు, ఐడెంటిటీ కార్డు ఇవన్నీ ఉన్నాయి. కమలాపూర్ మండలంలోనే ఇప్పుడు మా స్కూల్ ఒక 100% లెవెల్లో ఉంది. ఎగ్జామ్ లెవెల్స్ బాగా వచ్చినాయి. 10th రిజల్ట్ 100% ఓకే. స్టడీస్ కూడా బాగున్నాయి. మా సార్లు బాగా చెప్తారు, ఇంట్రెస్ట్ బాగా చూపిస్తారు పిల్లల పైన. ప్రతి ఒక్కరి పైన ఇంట్రెస్ట్ చూపించి స్టడీస్ చెప్తారు. ఏ డౌట్ వచ్చినా క్లారిఫై చేస్తారు. రాగి జావ పోస్తారు, డే బై డే రాగి జావ ఇస్తారు. గుడ్ క్వాలిటీస్ ఉన్నాయి అన్నీ. ఓకే. జెడ్పీఏ మరిపల్లిగూడెం గవర్నమెంట్ హై స్కూల్ స్టూడెంట్. They are providing midday meals, and sirs explain well done, and sirs explain any issue and any doubt clarify, and sirs interesting are very well studies, and sirs using digital TVs. ఇవి కూడా యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్. School providing uniforms, tie and identity card, and sirs explain any issues in the world and very well. SARS uses digital TV. SARS clarify any situations and studies.
Treating very well. teaching very well, and sir teaching friendly man